వ్యవస్థకి వ్యతిరేకంగా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేయడానికంటూ నక్సలిజంలోకి వెళ్ళి చివరికి ఆ నక్సలిజంలో వ్యవస్థలో ఉన్న లోపాల కంటే దరిద్రపు లోపాలు ఉన్నాయి అన్నటువంటి విషయం ఈ ఉదంతం ఇప్పుడు వెలుగు చూస్తోంది. పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడినటువంటి మావోయిస్ట్ కమాండర్ని అతడి నాయకుడు హత్య చేశాడని ఒరిస్సా అధికారులు తేల్చారు. కంధమాల్ జిల్లా ఎస్పీ హరీష్ చెప్తున్నటువంటి లెక్కని ఛత్తీస్గఢ్లోని సుక్మాకు చెందిన అన్వేష్ అలియాస్ రేణు మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కలహండి, కంధమాల్, బౌద్, నయాగఢ్ కేకేబిఎన్ డివిజన్ ప్లటూన్ కమాండర్గా కూడా ఉండేవాడు. అతని మీద ఏకంగా 22 లక్షల రివార్డు కూడా ఉంది. కొద్ది నెలల క్రింద తన దగ్గర ఉన్న కేడర్తో కలిసి ఒరిస్సా పోలీసుల ముందు లొంగిపోవడానికి అన్వేష్ ప్రయత్నాలు ప్రారంభించాడట. ఇది అతడి నాయకుడు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు సుక్రు అనుచరులు శిలా, జగేష్లకు నచ్చలేదంట. దీంతో గత నెల 29న అన్వేష్ వాళ్ళందరూ కలిసి హత్య చేశారట. దరింగాబాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారి రక్షిత అటవీ ప్రాంతంలో ఖననం కూడా చేసేశారట. ఇప్పుడు అతని మృతదేహాన్ని బుధవారం బయటికి తీశారు పోలీసులు. పోలీసుల ముందు లొంగిపోయే విషయంలో మావోయిస్టుల అంతర్గతంగా ఉన్న విభేదాలకు ఈ ఘట్ట ఉదాహరణగా నిలుస్తోందని యాంటీ నక్సల్ ఆపరేషన్ల అనుభవం ఉన్న ఉన్నతాధికారులు చెప్తున్నారు.